హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో మన ఇంట్లో అయితే ఎక్కువగా బయట నుంచి ఎవ్వరికీ తెలియకుండా తీసుకొచ్చేవి ఇలాంటి మట్టి గ్లాసులే కదండీ! బయట షాప్స్ వెళ్ళినప్పుడు ఇలాంటి టీ గ్లాసెస్‌లో మనం టీ తాగిన తర్వాత ఇలాంటి గ్లాసులను మనం ఎక్కువగా ఇంటికి తెస్తూ ఉంటాం కదండీ! కానీ ఏదో ఒకటి యూజ్ చేయాలని తెస్తూ ఉంటాము. కానీ అస్సలైతే యూజ్ చేయమండి. ఒక పక్కనైతే పడేస్తూ ఉంటామండి. అస్సలైతే పడేయకండి. ఈ మట్టి గ్లాస్‌ని యూజ్ చేసి 2 రకాల ఒక బ్యూటిఫుల్ అయిన వాల్ డెకర్ ఐడియాస్ చూపిస్తానండి. చాలా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఐడియాస్ మాత్రం తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ ఐడియా అండి. ఇక్కడైతే నేను ఒక 3 మట్టి గ్లాసులు తీసుకున్నానండి. బాగా వాష్ చేసుకున్నాను. ఈ విధంగా గ్లాసెస్‌ని అయితే ఈ విధంగా రిటర్న్ చేసుకున్నానండి. స్కెచ్ పెన్ సహాయంతో డాట్స్ అయితే సెట్ చేసి ఈ విధంగా స్క్రూ డ్రైవర్ సహాయంతో హోల్స్ అయితే ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలండి. 3 పీసెస్‌కి అయితే ఈ విధంగా టోటల్‌గా మనం సెట్ చేసిన తర్వాత చూడండి వీటికైతే నేను డార్క్ ఆరెంజ్ కలర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఈ ఐడియాకైతే ఆరెంజ్ చాలా బావుంటుందండి. దీని ప్లేస్‌లో మీరు వేరే కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. గ్లాస్ కింద భాగం ఉంది కదండీ! దానికైతే ఈ విధంగా నేను ఆరెంజ్ వైట్ అయితే 3 పీసెస్‌కి ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. హోల్స్ అయితే ఈ విధంగా మనం సెట్ చేసాం కదా! అక్కడైతే ఈ విధంగా ఆరెంజ్ వైట్ అయితే అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కిందైతే ఖాళీగా ఉంది కాబట్టి దీనికైతే ఈ విధంగా నేను డార్క్ బ్లూ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఆరెంజ్‌కి కాంబినేషన్ డార్క్ బ్లూ అండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ విధంగా మనం డెకర్ చేసేటప్పుడు ఇంకా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందనమాట. ఈ 2 కలర్స్ అనేవి. దీని ప్లేస్‌లో మీరు దాని కాంబినేషన్ ఉన్న వేరే కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ వీటికైతే ఈ విధంగా డిజైన్ ఉంది కాబట్టి గ్లాసెస్‌కనేది నేను అలాగే వేసుకున్నానండి. కలర్ కూడా మరొక 2 పీసెస్‌కి అయితే ఈ విధంగా ప్లెయిన్‌గా ఉంది కాబట్టి అలాగే వేసుకున్నానండి. టోటల్‌గా ఇలా 3 పీసెస్‌కి మనం కలర్ అయితే అప్లై చేసి ఆరించుకున్న తర్వాత వీటికైతే నేను అద్దాలైతే సెట్ చేస్తున్నానండి. ఇలాంటి షేప్‌లో ఉన్నవి దీని ప్లేస్‌లో మీరు వేరే షేప్ కూడా ఈ విధంగా వేసుకోవచ్చనమాట. ఫెవికల్ సహాయంతో ఈ విధంగా టోటల్‌గా చుట్టూ ఉన్న డార్క్ బ్లూ పెయింట్ ఏసుకున్నాం కదండీ! అక్కడైతే ఈ విధంగా నేను 3 పీసెస్‌కి అద్దాలైతే సెట్ చేసుకున్నాను. ఈ విధంగా మనం అంతా సెట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ గ్లాసెస్‌కనేవి షేప్ ఉంది కాబట్టి అక్కడైతే ఈ విధంగా నేను కొద్దిగా డాట్స్ అయితే సెట్ చేస్తున్నానండి. టూత్ పిక్ తీసుకునే విధంగా వైట్ పెన్ సహాయంతో చిన్న చిన్నగా డాట్స్ అయితే ఈ విధంగా వేసుకుంటున్నానండి. దీని ప్లేస్‌లో మీరు ఇయర్ బడ్స్ కూడా తీసుకోవచ్చనమాట. ఈ విధంగా చుట్టూరున వేసుకున్న తర్వాత చూడండి అద్దాల పైన కూడా చూడండి డాట్స్ అయితే సెట్ చేస్తున్నాను లైన్‌గా. ఈ విధంగా చూడండి ఎక్కువ నుంచి తక్కువ వరకు విధంగా డాట్స్ అనేవి మనం సెట్ చేసుకోవాలండి. 3 పీసెస్‌కి ఈ విధంగా టోటల్‌గా చుట్టూన వేసుకున్న తర్వాత పైనైతే ఖాళీగా ఉంది కాబట్టి దానికి కూడా ఈ విధంగా నేను పెద్ద సైజ్‌లో ఉన్న మిర్రర్ తీసుకున్నానండి. ఈ విధంగా డైమండ్ షేప్‌లో ఉన్న అద్దాలు తీసుకోవాలన్నమాట. ఫెవికాల్ సహాయంతో మిడిల్‌లో అయితే కేవలం ఒక్కటి మాత్రం ఈ విధంగా అంటించుకోవాలండి 3 పీసెస్‌కి. దీని ప్లేస్‌లో మీరు వేరే షేప్స్ కూడా ఈ విధంగా అంటించుకోవచ్చు. 3 పీసెస్‌కి ఈ విధంగా సెట్ చేసి దీనికి కూడా ఈ విధంగా అందంగా కనిపించడానికి ఈ విధంగా నేను లైన్స్ అయితే వేసుకుంటున్నాను. డార్క్ బ్లూ పెయింట్ సహాయంతో ఈ విధంగా లైన్స్ వేసుకున్న తర్వాత ఇయర్ బడ్ సహాయంతో చూడండి వైట్ పెయింట్ ఈ విధంగా డాట్స్ అయితే చుట్టూన సెట్ చేసుకుంటున్నాను. టోటల్‌గా ఈ విధంగా 3 పీసెస్‌కి మనం వేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను డార్క్ బ్లూ థ్రెడ్ తీసుకున్నానండి. కొన్ని వరుసలు తీసుకునే విధంగా సూది సహాయంతో ఈ విధంగా ఎక్కించుకున్నానండి. చివర్లో అయితే ఈ విధంగా చాలా సార్లు ఒక 2 లేదా 3 సార్లు ఈ విధంగా ముడైతే వేసుకున్నానండి. ఇప్పుడు పల్స్ తీసుకొని చూడండి ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నాను దారం చివర్లో అయితే. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పీసెస్ ఉన్నాయి కదండీ! మట్టి గ్లాస్ పీసెస్ అనేవి ఈ విధంగా నేను దాంట్లో అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మనం కిందైతే పల్స్ వేసుకున్నాం కదండీ! కిందకైతే పడదన్నమాట. ఇది ఆల్రెడీ బరువుగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఎంత ముడి వేసినా కూడా కిందైతే పడిపోతుందండి. ఇలా ఒక పల్స్ వేసుకున్నట్లయితే చక్కగా అదైతే స్టిఫ్‌గా ఉంటుంది. అస్సలైతే కిందకి కూడా పడదండి. చాలా సేఫ్‌గా ఉంటుందనమాట. ఈ విధంగా దారం అయితే మనం సెట్ చేసుకున్న తర్వాత పైన కూడా ఈ విధంగా నేను ఒక 3 లేదా 5 పీసెస్ ఈ విధంగా మనం పల్స్ అయితే సెట్ చేసుకోవాలండి పైకైతే. టోటల్‌గా ఈ విధంగా అన్ని పీసెస్‌కి వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే నేను ఒక ప్లాస్టిక్ పైప్ తీసుకున్నానండి. అండ్ దీనికైతే ఈ విధంగా దారం అయితే సెట్ చేసుకున్నాను. దీని ప్లేస్‌లో మీరు ఏదో ఒక స్టిక్ కూడా తీసుకోవచ్చండి. ఈ విధంగా దారం సహాయంతో కట్టుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న ఈ గ్లాస్ పీస్ చూడండి ఈ విధంగా నేను చివర్లో అయితే నాట్ అయితే వేసుకుంటున్నానండి. అంటే ఈ విధంగా కట్టుకోవాలనమాట. ఒక 3 లేదా 4 సార్లు ఈ విధంగా మనం నాట్ వేసుకున్నట్లయితే గ్లాస్ అనేది కింద పడకుండా చాలా సేఫ్‌గా ఉంటుందండి. ఇలా 3, 4 టైమ్స్ ఈ విధంగా నాట్ వేసుకొని మనం చక్కగా సేమ్ ఇలాగే 2 పీసెస్ అనేవి అటు ఇటు సమానంగా వేసుకోవాలండి. అండ్ మిడిల్‌లో ఉన్న పీస్ అయితే ఈ విధంగా డిజైన్‌గా ఉంది కదండీ! దానైతే ఈ విధంగా సెట్ చేసుకున్నాను. అండ్ దారం సహాయంతో ఈ విధంగా హైట్‌గా మనం కట్టుకోవాలండి. టోటల్‌గా ఈ విధంగా మనం తయారు చేసుకున్న తర్వాత అంతే అండి చాలా చక్కటి ఒక బ్యూటిఫుల్ అయిన వాల్ డెకర్ అయితే తయారు చేసుకున్నామండి. అసలు దీన్ని మనం మట్టి గ్లాస్‌లో చేసామని కూడా తెలియదండి. అంత కలర్‌ఫుల్‌గా ఉంటుంది. దీనైతే చక్కగా మనం డోర్స్‌కి అటు ఇటు ఈ విధంగా సెట్ చేసుకోవచ్చండి. ఇలాంటి 2 తయారు చేసి లేదా ఒక్క పీస్‌ని ఈ విధంగా డోర్స్ మిడిల్‌లో కూడా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చనమాట. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఈ ఐడియా మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి. ఇప్పుడైతే రెండవ ఐడియా అండి.
ఈ ఐడియాకైతే పాతది కాకుండా ఈ విధంగా కొత్తది తీసుకున్నానండి. గ్లాస్ అయితే మనకు రూ. 10 పడుతుందండి. బయటైతే చాలా చీప్ అన్నమాట. ఈ విధంగా కొత్తదొకటి తీసుకున్నానండి. ఇక్కడైతే నేను ఫెవిక్రాఫ్ట్ మోల్డెడ్ తీసుకున్నానండి. ఇందులో అయితే 2 ప్యాకెట్స్ ఉంటాయి కదా! ఇలా 2 ప్యాకెట్లని మొత్తం ఒక దగ్గర చేర్చుకునే విధంగా కలుపుకున్నానండి. మొత్తం అయితే మనకు యూజ్ అవుతుందనమాట. ఇదైతే మనకు ప్రతి బుక్ స్టోర్‌లో అయితే రూ. 25 ఉంటుందండి. ఇలా 2 ప్యాకెట్స్‌ని ఒక దగ్గర చేసి ఇలా విధంగా మధ్యలో పేస్ట్ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా గుండ్రంగా తయారు చేసుకున్నాను. దీనైతే బాగా కలుపుకొని ఇప్పుడు చూడండి దీనైతే ఈ విధంగా నేను గ్లాస్ పైనైతే సెట్ చేస్తున్నాను. ఈ విధంగా చూడండి పైకైతే అండ్ వేళ్ళ సహాయంతో చూడండి ఈ విధంగా ప్రెస్ చేస్తున్నానండి. సైడ్‌లో మరియు మిడిల్‌లో విధంగా మనం ఒక షేప్ అయితే చేసుకోవాలండి. చక్కగా విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మరి కొద్దిగా తీసుకున్నాను. ఈ పేస్టే వేరొక ప్యాకెట్‌లో తీసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా తయారు చేసుకుంటున్నాను చిన్న పీసెస్‌గా. దీనికైతే ఈ విధంగా షేప్ ఇచ్చి చూడండి ఈ విధంగా సైడ్‌లో అయితే సెట్ చేసుకుంటున్నాను. ఇలా 2 పీసెస్ అయితే సెట్ చేసిన తర్వాత దీన్ని కొద్దిగా తీసుకొని ఇలా దారం షేప్‌లో తయారు చేసుకున్నానండి. ఈ విధంగా సైడ్‌లో అయితే సెట్ చేస్తున్నాను. 2 వైపులా ఇలా 2 సైడ్స్ మనం ఈ విధంగా సెట్ చేసిన తర్వాత మిడిల్‌లో అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇలా చూడండి కొద్దిగా ట్రిమ్ చేసుకొని మనం చివర్ల విధంగా కట్ చేయడానికి స్కేల్ సహాయంతో ఈ విధంగా నేను జస్ట్ ఇలా ట్రిమ్ చేసుకుంటున్నానండి. చూడండి ఇలా కొద్దిగా ట్రిమ్ చేసుకున్నట్లయితే మిడిల్‌లో కూడా ఈ విధంగా మనం చిన్న పీస్‌ని ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ ఇలా కొద్దిగా తీసుకొని చూడండి మోదకాల షేప్‌లో తయారు చేసుకున్నానండి. ఈ విధంగా తయారు చేసి చూడండి మిడిల్‌లో అయితే సెట్ చేస్తున్నాను. హ్యాండ్ మిడిల్‌లో అయితే ఈ విధంగా టోటల్‌గా మనం తయారు చేసుకున్న తర్వాత ఈ పేస్ట్‌ని కొద్దిగా తీసుకొని చూడండి తొండం షేప్‌లో ఈ విధంగా తయారు చేసి సెట్ చేస్తున్నానండి. మిడిల్‌లో అయితే టోటల్‌గా ఈ విధంగా సెట్ చేసిన తర్వాత దేనికైతే ఈ విధంగా జ్యువెల్స్ అయితే సెట్ చేస్తున్నానండి. సన్నగా ఈ విధంగా తయారు చేసి తొండం కింద విధంగా మనం తయారు చేసుకోవాలి. అండ్ చేతులు కూడా చూడండి ఈ విధంగా చిన్న పీసెస్‌ని ఈ విధంగా తయారు చేసి సెట్ చేస్తున్నాను. పైన మరియు కింద ఇలా 3 పీసెస్ అయితే అండ్ తొండం కూడా ఈ విధంగా సెట్ చేస్తున్నాను చిన్న పీస్‌ని అయితే. అండ్ ఈ విధంగా అంతా మనం తయారు చేసి ఇది ఆరకముందే మోదకాన్ని చూడండి ఈ విధంగా నేను లైన్స్ అయితే వేసుకుంటున్నానండి టూత్ పిక్ సహాయంతో. అండ్ ఇయర్స్ కూడా ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. లైన్స్ అయితే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి ఈ విధంగా వేసుకోవడం వల్ల. తొండానికి కూడా ఈ విధంగా లైన్స్ వేసుకున్న తర్వాత టోటల్‌గా దీన్నైతే ఆరించుకోవాలండి. ఆరించిన తర్వాత ఇక్కడైతే చూడండి నేను ఆరెంజ్ పెయింట్ తీసుకున్నానండి. కేవలం పైన మాత్రమే ఈ విధంగా అప్లై చేసుకుంటున్నాను. చూడండి ఫేస్‌కి మరియు అండ్ హ్యాండ్ కూడా ఈ విధంగా మనం అప్లై చేసుకోవాలి. పైన అర్ధానికి మాత్రం ఈ విధంగా ఆరెంజ్ పెయింట్ అయితే అప్లై చేసిన తర్వాత కింద కూడా ఖాళీగా ఉంది కాబట్టి ఈ విధంగా డార్క్ బ్లూ పెయింట్ అయితే తీసుకున్నానండి. ఈ ఐడియా కూడా చాలా బాగుంటుంది. కింద అయితే డార్క్ బ్లూ మనం ఈ విధంగా జ్యువెల్స్ అయితే వేసుకున్నాం కదండీ! దానికైతే ఈ విధంగా నేను యెల్లో పెయింట్ అయితే ఈ విధంగా అప్లై చేసుకుంటున్నానండి చిన్న బ్రష్ సహాయంతో. ఐస్ అయితే ఇక్కడ బ్లాక్ పెయింట్ సహాయంతో వేసుకుంటున్నానండి. అండ్ ఐబ్రోస్ కూడా మిడిల్‌లో అయితే నామం అయితే చూడండి ఈ విధంగా వైట్ పెయింట్‌తో వేసుకుంటున్నాను. అండ్ మిడిల్‌లో కూడా ఈ విధంగా రెడ్ పెయింట్‌తో లైన్స్ అయితే వేసుకోవాలండి. చాలా చక్కగా వేసుకున్న తర్వాత కిందైతే ఈ విధంగా ఖాళీగా ఉంది కాబట్టి దానికైతే ఈ విధంగా నేను అద్దాలైతే సెట్ చేశానండి. దానికి కూడా ఈ విధంగా లైన్స్ అయితే వేసుకున్నాను టూత్ పిక్ సహాయంతో. అండ్ పైన మరియు కింద విధంగా డాట్స్ అయితే సెట్ చేసుకోవాలండి. అంతే అండి. చాలా చక్కటి ఒక బుజ్జి వినాయకుడు హోమ్ డెకర్ తయారు చేసుకున్నామండి. ఈ ఐడియాస్ మనం బయట తీసేటప్పుడు కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుందండి. అస్సలైతే దీన్ని మనం ఈ విధంగా టీ గ్లాస్‌తో చేసామని కూడా తెలీదండి. అంత కలర్‌ఫుల్‌గా ఉంది. ఐడియా మాత్రం ఈ డార్క్ బ్లూ మరియు ఆరెంజ్ కాంబినేషన్ చాలా బావుందండి. ఈ బుజ్జి వినాయకుడిని షోకేస్‌లో గాని లేదా టీవీ స్టాండ్ దగ్గర ఈ విధంగా డెకర్ చేసుకోవచ్చండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇప్పుడైతే దివాళీ వస్తుంది కాబట్టి చక్కగా దీనైతే బయటైతే డెకర్ చేసి ఈ విధంగా టీ లైట్ స్టాండ్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. అలా కాకుండా లేదా షోకేస్‌లో ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఐడియా మాత్రం నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ 2 ఐడియాస్‌లో మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.